తెలుగు సినిమా ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలు అంటే గుర్తొచ్చే నటుల్లో రంగనాథ్ గారు ఒకరు. ఆయన నటనలో ఓ ప్రత్యేకమైన ప్రశాంతత ఉండేది. హీరోగా, తండ్రిగా, విలన్గా ఏ పాత్ర చేసినా సహజంగా కనిపించేవారు. కాని తెరపై చిరునవ్వుతో కనిపించిన ఈ నటుడి నిజజీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు దాగి ఉన్నాయి. 1949లో జన్మించిన రంగనాథ్ గారు అసలు పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. చిన్నప్పటినుంచే చదువులో మంచి ప్రతిభ చూపేవారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆయనకు సినిమాలపై ఆసక్తి చాలా ఎక్కువ. అయితే సినిమాల్లోకి రావటం అంత ఈజీ కాదు. మొదట ఉద్యోగం చేస్తూనే నటనపై ఆసక్తిని కొనసాగించారు. ఆ తర్వాత అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. చాలామంది హీరోల్లా ఒక్కసారిగా స్టార్ కాలేదు రంగనాథ్. చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి తన ప్రతిభతో ముందుకు వచ్చారు. ఆయన ముఖంలో ఉండే సీరియస్ లుక్, మాటల్లో ఉండే గంభీరత దర్శకులను ఆకట్టుకుంది. కొద్ది కాలంలోనే కుటుంబ కథా చిత్రాలకు సరిపోయే హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు రంగనాథ్ గారు హీరోగా నటించిన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆయనకు మంచి అభిమానులుండేవారు. ఆయన నటనలో అతి ఉండేది కాదు, సహజత్వమే ఆయన బలం. అందుకే చాలామంది దర్శకులు ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసుకునేవారు. అయితే కెరీర్ బాగా సాగుతున్న సమయంలోనే ఆయన జీవితంలో కొన్ని బాధాకర సంఘటనలు ప్రారంభమయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోలు రావటం, కథలు మారిపోవటం వల్ల ఆయనకు హీరో అవకాశాలు తగ్గాయి. కాని దాంతో వెనక్కి తగ్గకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మళ్లీ తన ప్రతిభను నిరూపించుకున్నారు. తండ్రి పాత్రలు, న్యాయమూర్తి పాత్రలు, పోలీస్ పాత్రలు ఇలా అనేక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. కాని రంగనాథ్ గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన ఆయన భార్య మరణం. తన భార్యను ఆయన ఎంతో ప్రేమించేవారు. కుటుంబానికి చాలా విలువ ఇచ్చేవారు. షూటింగ్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నించేవారు. అలాంటి జీవితంలో ఒక్కసారిగా భార్య మరణం ఆయనను లోపల నుంచి పూర్తిగా కుంగదీసింది. ఆ సంఘటన తర్వాత రంగనాథ్ గారు చాలా ఒంటరిగా మారిపోయారని ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్లు చెప్పేవారు. బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం తీవ్రమైన బాధతో జీవించేవారని అంటారు. భార్యను కోల్పోయిన తర్వాత ఆయన జీవితంలో ఆనందం చాలా తగ్గిపోయింది. ఇంకా బాధాకర విషయమేమిటంటే అప్పటికే ఆయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. కొత్తతరం ప్రేక్షకులకు ఆయన దూరమవుతూ వచ్చారు. ఒకప్పుడు స్టూడియోల్లో బిజీగా తిరిగిన నటుడు క్రమంగా ఒంటరితనంలోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆయన రచనలపై ఆసక్తి పెంచుకున్నారు. కవితలు, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టారు. చాలాసార్లు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. అయితే ఒంటరితనం మాత్రం ఆయనను వదల్లేదు. ప్రజలను ఎన్నో సంవత్సరాలు అలరించిన ఒక నటుడు తన వ్యక్తిగత జీవితంలో అంత బాధ అనుభవించటం చాలా మందిని కలిచివేసింది. ఆయన ఇంటర్వ్యూల్లో కూడా కొన్ని సందర్భాల్లో తన ఒంటరితనం గురించి పరోక్షంగా మాట్లాడేవారు. 2015 సంవత్సరంలో వచ్చిన వార్త తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. రంగనాథ్ గారు తన నివాసంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో కనిపించిన ఆ ప్రశాంతమైన ముఖం ఇక కనిపించదనే నిజాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ఆయన మరణంపై వచ్చిన వార్తలు అందరినీ మరింత బాధపెట్టాయి. ఒంటరితనం, వ్యక్తిగత బాధలు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయని చాలామంది భావించారు. ఒకప్పుడు తెరపై ఎంతో మందికి ఆనందమిచ్చిన వ్యక్తి తన చివరి రోజుల్లో మాత్రం తీవ్ర మానసిక వేదనతో జీవించటం నిజంగా విషాదకరం. రంగనాథ్ గారు కేవలం నటుడు మాత్రమే కాదు, సున్నితమైన మనసున్న వ్యక్తి. అందుకే ఆయన నటనలో అంత సహజత్వం కనిపించేది. కుటుంబ ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన సినిమాలను గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా ఆయన మాట తీరు, నటనలోని గంభీరత ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోయాయి. ఇప్పుడు కొత్త తరానికి ఆయన పేరు పూర్తిగా తెలియకపోవచ్చు. కాని ఒకప్పుడు తెలుగు కుటుంబ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటుడు రంగనాథ్. ఆయన జీవితం మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. బయటకు కనిపించే చిరునవ్వుల వెనుక ఎంత బాధ దాగి ఉంటుందో ఎవరికీ తెలియదు. శరీరంగా ఈ లోకంలో లేకపోయినా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో రంగనాథ్ గారు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.